హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో సెకండ్ వీక్ అయితే వచ్చేసాం. ఈ సెకండ్ వీక్లో నామినేషన్లోకి ఎవరెవరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. ఒక చిన్న లైక్ ఇవ్వండి, లైక్ ఇవ్వటం వల్ల ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో చూస్తే మాత్రం ఫస్ట్ ఎలిమినేషన్ తర్వాత చాలానే జరిగినట్టు తెలుస్తుంది అనమాట హౌస్లో. అదే కామనర్స్గా చూస్తే వీళ్ళైతే ఓనర్స్గా అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు చూస్తే మాత్రం సెలబ్రిటీస్లో ఓనర్స్గా అయితే ఉండబోతున్నది తెలుస్తుంది. మెయిన్ హెడ్ వచ్చేసి చూస్తే మాత్రం ఇక్కడ సంజన అయితే ఉండటం జరుగుతుంది. అది తన క్యాప్టెన్ కాబట్టి తనైతే ఉండటం జరుగుతుంది. భరిణి గారు వచ్చేసి ఇక్కడ చూస్తే సెకండ్ హెడ్గా అయితే ఉండబోతున్నారు అనమాట హౌస్కి. ఇక్కడ నుంచి ఈయన అయితే లీడ్ అయితే చేయబోతున్నారు బిగ్ బాస్ సీజన్ 9లో, అది కూడా ఈ వీక్ నుంచి. ఇక హరీష్ గారు అయితే ఇక్కడ నేను ఇంటికి వెళ్ళిపోతాను అనేసి అయితే గొడవ చేస్తున్నాడు తెలుస్తుంది అనమాట. అది కూడా కన్ఫ్యూషన్ రూమ్ కి అయితే పిలుస్తారు బిగ్ బాస్ ని. మాత్రం నాకు వెళ్ళాలని ఉంది, నేను ఉండను అనేసి అయితే చెప్తున్నాడు తెలుస్తుంది అనమాట. ఫుడ్ కూడా తినట్లేదు అని తెలుస్తుంది. ఇక ఇలానే కంటిన్యూ అవుతే మాత్రం ఇక హరీష్ గారు అయితే ఇక బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైం బిగ్ బాస్ లో అందరు వీడియోస్ ప్లే చేసి ఎవరెవరు ఏం చేశారనేది అది కూడా ప్రూఫ్ అనేది చూపించారు. ఇలా ఫస్ట్ టైం అయితే జరిగింది. అది కూడా వీళ్ళందరూ కూడా ఇది ఒక్కొక్కటి పెట్టుకొని ఈ రోజైతే నామినేషన్ ప్రాసెస్ లో అయితే చాలా గొడవలు అయితే జరగబోతున్నాయి. అయితే హరీష్ గారి నామినేషన్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇక మర్యాద మనిషి కూడా ఈసారి నామినేషన్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం ప్రియా కూడా ఈ వారం అయితే నామినేషన్ లోకి అయితే వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. సెకండ్ వీక్ లో చూస్తే మాత్రం ఫ్లోరషైనిని కూడా ఈసారి నామినేషన్ లోకి మళ్ళీ తీసుకొచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. సంజన గారు తీసుకురావచ్చు, లేదంటే ఇంకెవరైనా కూడా ఏమైనా చేయొచ్చు. అది కామనర్సే మళ్ళీ ఇమాన్యుయల్ ని కూడా నామినేషన్ లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే భరిణి గారు అలానే తనుజ, వీళ్ళిద్దరిలో కూడా ఒక్కళ్ళు కానీ లేదా ఇద్దరు కూడా నామినేషన్ లో వచ్చే ఛాన్సెస్ పక్కా ఉన్నాయన్నమాట. వీడియోలన్నీ ప్లే కూడా చేసి చూపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళని కూడా వాళ్ళు నామినేషన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. 100% కన్ఫర్మ్ అయిపోయిన లిస్ట్ ఎవరెవరిది ఉందనేది నేను కన్ఫర్మ్ గా ఒక అప్డేట్ అయితే మళ్ళీ ఇస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.